నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్, జెమాలజిస్ట్ తనిష్క గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా. డిప్రెషన్ ఈ మాట చాలా ఒక కామన్ వర్డ్ గా అయిపోయింది. అవును. అంటే డిప్రెషన్ కి అసలు సిసలు నిర్వచనమే మారిపోయిందా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక చిన్న బాధ వస్తే నేను ఐఎమ్ వెరీ డిప్రెసివ్ అని అంటారు. నాకు చాలా డిప్రెషన్ వచ్చేసింది అని అంటారు. డూ యాక్చువల్లీ నో ద మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్ అని అనిపిస్తుంది. డిప్రెషన్ అనేది చాలా పెద్ద వర్డ్. అది అన్ని సందర్భాల్లో ఉపయోగించేది కాదు అనేది నా భావన. బేసిక్ ఎందుకంటే తదాస్ దేవతలు అనే వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. నేను డిప్రెషన్ లో ఉన్నానంటే తదాస్ అన్నారంటే అందులోనే ఉంటాం. అనవసరమైన నెగటివ్ మాటలు మనకు వద్దు. లెట్స్ బి పాజిటివ్ అనే థాట్ ప్రాసెస్ డెఫినెట్ గా బిల్డ్ చేసుకోవాలి మనం. రైట్. అయితే డెఫినెట్ గా డిప్రెషన్ అనే సమస్యలతో బాధపడే వాళ్ళ సంఖ్య కూడా ఉంది. రకరకాల పారామీటర్స్ ఉన్నాయి వీటికి. మరి ఈ డిప్రెషన్ అనేది జాతక పరిశీలనలో కూడా తెలుస్తుందా? మీరు జాతకం చూసినప్పుడు వీళ్ళు డిప్రెషన్ తో ఖచ్చితంగా బాధపడే పరిస్థితి ఉంటుందని తెలుస్తుందా? దాన్ని ఎట్లా క్యూర్ చేసుకోవాల్సి ఉంటుంది? ఎందుకంటే దానికి ఏవో మెడికేషన్స్ ఇస్తారు. దానికి పర్మనెంట్ క్యూర్ అనేది డెఫినెట్ గా లేదు. చాలా కష్టపడాల్సి ఉంటుంది. యాక్చువల్ కేసెస్ ని మనం గనక చూస్తే చాలా కష్టం ఉంటుంది. దీనికి ఏంటి ఆన్సర్? అస్ట్రాలజీ ఏమైనా ఆన్సర్ ఇస్తుంది? తప్పకుండా అమ్మా. ఇప్పుడు డిప్రెషన్ అనేటప్పుడు ఒకరికి ఒక్కొక్క రకంగా ఉంటారు. ఎట్లా అంటే ఒక చిన్న విషయానికి ప్రతిదీ అనుమానిస్తూ ఉంటారు, డౌట్ పడుతూ ఉంటారు. వాళ్ళే డోర్ లాక్ చేసామా లేదని 10 సార్లు వెళ్ళి చెక్ చేస్తారు. లేదు వాళ్ళు స్నానం చేయడానికి వెళ్ళారు, ట్యాప్ క్లోజ్ చేసామా లేదా, ప్రతిదానికి ఇట్లా. అంటే అది ఒక రకమైన వాళ్ళకి అది కూడా ఒక డిప్రెషన్ వల్ల వచ్చే ఇష్యూ అది కూడా. కానీ కొంతమంది ఏంటంటే ఆ డిప్రెషన్ లో వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు వాళ్ళు మాట్లాడేది కూడా ఇంట్లో కూడా కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు ఆ డిప్రెషన్ లో ఉన్నప్పుడు మాటలు కూడా ఏమైతుందంటే ఎక్కువైపోతుంది. సో వాళ్ళకి ఇది మాట్లాడితే కరెక్టా కాదా అని కూడా వాళ్ళకి తెలియదు. సో అది ఒక విషయం. ఎక్కువ డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు ఏ కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేకుండా పోతారు. సో ఒక ప్లాన్ చేయాలి. సరే ఒకవేళ మన ఏదైనా జాబ్ గురించో లేదు వేరే ఏదైనా అంటే ఆ డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఏమైతుందంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలియదు వాళ్ళకి. ఒక్కొక్కసారి రూమ్ లో లాక్ చేసేసుకుని ఉండిపోతున్నారు, మాట్లాడరు. కరెక్ట్ గా ఏజ్ లో ఉన్న వాళ్ళు 25-26 ఇయర్స్ లో ఉన్న పిల్లలు ఎంత యాక్టివ్ గా ఉండాలి, ఎంత ఎనర్జెటిక్ గా ఉండాలి. అది మానేసి ఇంట్లో లాక్ చేసి కూర్చున్నాడండి మా పిల్లోడు, బయటకు రావట్లేదు, నా కాల్స్ వింటే భయం వేస్తుంది. చాలా మంది ఇట్లా ఉన్నారు. ఫుడ్ తినకుండా అసలు ఎట్లాంటి పరిస్థితి అంటే అసలు మంచిగా చదువుకున్న పిల్లలు కూడా వాళ్ళకి అసలు ఏం లేదు, ఇంత మంచిగా అసలు రెగ్యులర్ కాలేజీ వెళ్ళాడు, అన్ని మంచిగా ఉన్నారు, బాగా చదువుకున్నారు. కానీ ఇలాంటి ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళకి ఏమైతుందంటే జాతక పరంగా ఒక దోషం ఉంటుంది. వాళ్ళకి పంచమ స్థానం ఒకటి, అవును, అది వచ్చి మైండ్ సంబంధించింది. ఇంకొకటి లగ్నం బ్రెయిన్ సంబంధించింది, మెదడుకి సంబంధించింది. ఈ 2 గ్రహాలు వీక్ అయిపోతాయి. అంటే ఒకరు పుట్టిన నక్షత్రం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒకరు కేతు నక్షత్రంలో పుట్టారు అనుకున్నారు. అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి జాతక పరంగా లగ్నాధిపతి రాగుతో వెళ్ళిపోయాడంటే వాళ్ళకి ఆ ఇష్యూ ఉంటది. లగ్నాధిపతి రాహుతో వెళ్ళిపోతే ఇష్యూ ఉంటుంది. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు వచ్చి ఎందుకంటే కేతు వచ్చి ఒక ప్రాణకారకుడు, అంటే వాళ్ళ కేతు నక్షత్రం. బట్ వాళ్ళ లగ్నం బ్రెయిన్ సంబంధించిన గ్రహం ఉంది చూడండి, అది వచ్చి ఏంటంటే రాగు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటది. అప్పుడు వాళ్ళకి ఏమైతుందంటే అసలు సింక్రనైజేషన్ అనేది ఉండదు. అదే నిజం. సరే, నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే పంచమ స్థానం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీన లగ్నంలో పుట్టారు, పంచమ స్థానాధిపతి కర్కాటకం అవుతుంది, అది చంద్రుడు హౌస్. అట్లా చంద్రుడు హౌస్ అయినప్పుడు ఏమైతుందంటే ఆత్మకారకుడు చంద్రుడు మాంది గ్రహం అయితే వాళ్ళకి మానసిక బాధలు ఇస్తాడు. సో అప్పుడు ఏమైపోతుందంటే ఆ మాంది గ్రహం అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ డిప్రెషన్కి వెళ్ళిపోయే వాళ్ళు చూస్తున్నాం. సరే, అలానే చంద్రుడు రాగుతో ఉంటాను, లేదు కేతుతో శత్రు ప్లేస్ లో 8th house లో ఉంటాను, ఆ మానసిక బాధలు అనేది అస్సలు అంతే వచ్చేస్తుంది. సరే, ఇవన్నీ మనం ఇట్లా చూస్తున్నాము. కొంతమంది చాలా బాగున్నారు, సడన్ గా వచ్చి ఎందుకు ఇట్లా చేంజ్ అయిపోతారు, ఈ విషయాలు ఉంటుంది. ఇంతవరకు మంచిగానే ఉన్నారండి మా అబ్బాయి, ఇప్పుడు మానసిక బాధలు ఎందుకు వచ్చింది అంటే వాళ్ళ జాతక పరంగా. ఇప్పుడు ఒకరు వచ్చి కన్యా లగ్నంలో పుట్టారు అనుకోండి, వాళ్ళకి శుక్ర మహాదశ జరుగుతుంది. అప్పుడు ఆ శుక్ర దశలో పంచమాధిపతి ఎవరు? శని శత్రువు అవుతాడు ఆ టైమింగ్ లో. ఇన్ని ఇయర్స్ గా బాగున్న అబ్బాయి వాళ్ళ శుక్ర మహాదశ వచ్చినప్పుడు ఆ పంచమాధిపతి మరీ నెగిటివ్, శని నెగిటివ్ అయిపోతే భయం కదా ఎక్కువ. సో మరీ ఎక్కువ మానసిక బాధలు అనేది వాళ్ళకి వచ్చేస్తుంది. సో ఇదంతా ఎట్లా అంటే అందరికీ మానసిక బాధలు ఒకే టైము ఒకే దశలో అట్లా వస్తుందంటే కాదు.
సపోజ్ అదే శుక్ర మగాదశ వచ్చి వాళ్ళకి వేరే లగ్నంగా ఉండింది అనుకోండి, వాళ్ళకి మానసిక బాధలు రాదు. సో ఇప్పుడు సపోజ్ వాళ్ళకి వచ్చి కర్కాటక లగ్నంలో పుట్టారు, వాళ్ళ జాతక పరంగా ఏమైతుందంటే శుక్రదశ జరుగుతుంది. 7th లార్డ్ శని వల్ల దోషం, అంటే హస్బెండ్ వల్ల దోషం ఉంటుంది కానీ మానసిక బాధలు రాదు. అలా చూసుకోవాలి, డిపెండ్స్ అపాన్ ద హౌస్. హౌస్ పెట్టి చూడాలి. got it. మనకేమనిపిస్తుంది, సో ఈ దశ వస్తే డిఫాల్ట్ ఇంకా మానసికం కాదు, అట్లా కాదు. శని ఎక్కడున్నాడు, లేకపోతే శనికి సంబంధించిన ప్లేస్ ఏది. ఇప్పుడు కొంతమంది రుణ బాధలు ఎక్కువైపోతుంది. సరే అంతే, అంటే 6th హౌస్ కూడా, 6th కూడా. ఇప్పుడు సింహ లగ్నం అనుకోండి, వాళ్ళకి శుక్ర దశ జరుగుతుంది, అప్పులు ఎక్కువ. శుక్ర దశలో అప్పులు ఏంది, 6th లార్డ్ ఎవరు, శని. శని అవుతున్నాడు, అప్పుడు రుణ బాధలు ఇస్తాడు కదా, రుణ రోగ శత్రువు, ఆయన రుణ బాధలు ఎక్కువ ఇస్తాడు కదా. ఇట్లా చాలా వరకు ఉంటుంది. అంటే మనకు వచ్చి మానసిక బాధలు దేని వల్ల వస్తుంది, పంచమ స్థానము, లగ్నము, తర్వాత దానికి సంబంధించిన లగ్నం, బ్రెయిన్ కి సంబంధించిన గ్రహం ఎవరు అంటే గురు. సో అది నెగిటివ్ గా ఉంటేనే వస్తుంది అనమాట. ఇవన్నీ మనం జాతకం ఫుల్ అనలైజ్ చేస్తే వాళ్ళు నిజంగానే మానసిక బాధలో ఉన్నారా అనేది తెలిసిపోతుంది. కొన్ని క్లయింట్స్ ఎవరైనా అంటే మీరు అనలైజ్ చేసి లేదు ఇది డిప్రెషన్ కాదు, జస్ట్ అలా ఫీల్ అవుతున్నారని చెప్పినవి ఏమైనా ఉన్నాయా? అట్లానే ఉంటుంది. ఉంటాయి. అయితే ఎక్కువ డిప్రెషన్ లో ఉండే వాళ్ళు ఏందంటే అసలు వాళ్ళు బయట తీసుకురావడం చాలా కష్టపడతారు కదా తల్లిదండ్రులు. వాళ్ళు ఎంత అసలు వాళ్ళకి ఎన్ని కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా తగ్గదు. సరే టాబ్లెట్ ఇచ్చినా నిద్ర వస్తే అంతే తప్పించి వాళ్ళకి ఏం చేయలేదు. మరి ఏంటి మీరైతే ఏం చేస్తారు? వాళ్ళ జాతకం ఫస్ట్ తీసుకొని దీంట్లో ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి నేను చెప్పిన తర్వాత వాళ్ళకి అక్కడ నమ్మకం వచ్చేస్తుంది అప్పుడు. సో ఆ నమ్మకం వచ్చినప్పుడు ఏమైతుందంటే వీళ్ళు ముందుకు వెళ్తారు. సో మేడం చెప్పింది అన్ని కరెక్టే కదా అట్లని. అప్పుడు వాళ్ళ జాతకం కాకుండా వీళ్ళ గురించి అంటే తల్లిదండ్రులు ఎవరైనా పూజ ఫాలో అవుతారు. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ జాతకం ఎవరిదైనా తప్పకుండా తీసుకోవాలి. తీసుకుని వాళ్ళకి పుత్ర స్థానానికి సంబంధించిన రెమెడీ ఫాలో అవుతూ ఉంటేనే వాళ్ళ బాబుకో పాపకో బాగా. ఎన్నాళ్ళు పడుతుందండి ఒకవేళ పేరెంట్స్? ఒకరికి ఏంటంటే ఒక మండలం 48 days పూజ చేపిస్తాం మనం. ఒకరోజు 1 week లో బాగైన వాళ్ళు ఉన్నారు, ఒకరోజు 1 month లో మంచిగా అయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఖచ్చితంగా అయితే మనది ఫలితం అయితే వస్తుంది, 2 months లోపల వస్తాయి. చాలా మందికి అంతే. అసలు ఎవరో ఒకరోరికి జాతకాలు బాగాలేనప్పుడు, మరీ ఎక్కువ సమస్యలు ఉన్నప్పుడు పూజలు సరిగా చేసుకోకపోతే కొంచెం టైం పడుతుంది. రైట్. అయితే అది డెఫినెట్ గా ఇప్పుడు ఈ వీడియోలోనే చెప్పేయచ్చు కదా ఏదైనా రెమెడీ అంటే, కాదు అది డెఫినెట్ గా వాళ్ళ జాతకాన్ని అనుసరించి మాత్రమే చెప్పాల్సి. అవును. అదర్వైజ్ ఏదైనా దేవతారాధన చేసుకోవాలంటే ఏ దైవానికి చెప్తారు మీరు? ఓకే, ఇప్పుడు దీనికి జనరల్ గా చంద్రుడే కదా అది, అంటే దీనికి కారకుడు ఎవరు, మానసిక బాధల గురించి చంద్రుడే. ఆయన వచ్చి ఏంటంటే చంద్రుడు మరి పౌర్ణమి అప్పుడు చాలా ప్రకాశంగా ఉంటాడు. సో అట్లా ఉన్నప్పుడు పౌర్ణమి తిథిలో చంద్రుడికి పూజలు చేయవచ్చు. అది కూడా ఏంటంటే అసలు ఆయనకు సంబంధించిన పూజలు ఇంత ముందుకు మనం కొన్ని ప్రోగ్రామ్ లో కూడా చెప్పుకున్నాము. అది ఒక్కసారి వాళ్ళు రిపీట్ చేసి చూసుకోవచ్చాము. చంద్రుడికి సంబంధించింది పౌర్ణమి తిథిలో తనకు అసలు దీపం వెలిగించి అగరబత్తి ముట్టించి స్వామి వారి చంద్ర గాయత్రి చదువుకుని, అవి కాకుండా స్వామి వారికి సత్యనారాయణ స్వామి కూడా చేసుకోవచ్చు అని చెప్పాను. ప్లస్ పౌర్ణమి రోజు పర్టికులర్ గా చంద్రుడికి పూజ చేయడం వల్ల కూడా బాగా అవుతుంది. రైట్. మరి ఏంటి ఆ వీడియోస్ అనుకుంటే కనుక రెడ్ టీవీ భక్తికి వెళ్ళి ప్లేలిస్ట్ లో తనుష్క మేడం వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి మీరు చూడొచ్చు. రైట్ మేడం, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డిప్రెషన్ సమస్యతో కనుక బాధపడే వాళ్ళు, నిజంగా బాధపడే వాళ్ళు డెఫినెట్ గా బయటపడాలి. నిజంగా ఏమిటి అట్లా ఫీల్ అవుతున్న వాళ్ళు కూడా బయటపడాలి. ఎండ్ ఆఫ్ ది డే డిప్రెషన్ అనేది లేకుండా హ్యాపీ లైఫ్ ని మన వాళ్ళందరూ కూడా లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలండి. నమస్తే. నమస్తే.